నిన్ను చూస్తే జాలేస్తుంది, పిచ్చోడివా అనిపిస్తుంది. ఆమె ఒక సాధారణ అమ్మాయి. ఆమె అందాన్ని చూసి ప్రేమలో పడ్డాను అనుకుంటున్నావేమో, కానీ మా అందరి కళ్ళకి కనిపించడం లేదు. ఇదిగో ఈ అమ్మాయి నువ్వు ప్రేమించిన స్త్రీ కంటే 1000 రెట్లు అందంగా ఉంది. ఇంకొక అమ్మాయి ఆ పిల్ల కంటే ఎంతో గొప్ప కుటుంబం నుంచి వచ్చింది. ఈ అమ్మాయి అయితే చదువు, డబ్బు అన్నీ ఉన్నాయి. అయినా నువ్వు మన మతం కాని అమ్మాయిని ఎందుకు ఇష్టపడుతున్నావు బేటా? మేరా బాత్ సునో అని అలనాటి ఇబ్రహీం కులీ ఖుతీబ్ షా మొహమ్మద్ కులీ ఖుతీబ్ షాని అడిగాడు. అబ్బాజీ, రూపం కొన్నాళ్లకు తరిగిపోతుంది, స్వరం తర్వాత మారిపోతుంది. మతం పుట్టుక తను ఎంచుకోలేదు. డబ్బు పరపతి మిగిలి ఉంటుందని నమ్మకం లేదు. భాగమతి అందం చూడాలంటే మొహమ్మద్ కులీ ఖుతీబ్ షా కళ్ళు కావాలి. సబ్కో నహీ దిఖేగా మేరా ప్యార్ అని ఉధృతంగా పారుతున్న మూసీ నదిలోకి దూకి భాగమతిపై ప్రేమని గెలిపించుకున్నాడు ఆనాటి నిజాం రాజు. ఈ కథలో అబ్బురపరిచే సత్యాలు ఏంటంటే, భాగమతి రాజకుటుంబకురాలు కాదు, ఒక మామూలు బంజారా అమ్మాయి. భాగ్యనగరం అని పేరు పెట్టిన తర్వాత మారుస్తారేమో నేను ఊహించి భాగమతిని హైదర్ మహంగా మార్చి హైదరాబాద్ అని కూడా అప్పుడే పెట్టాడు. చరిత్ర మర్చిపోని షాజహాన్ ప్రేమకు 27 సంవత్సరాల ముందే జరిగిన కులీ కుతుబ్ షా భాగమతి ప్రేమ కథ షాజహాన్కు కూడా ప్రేరణ కలిగించింది. బహుభార్యాతత్వం ఉన్నా కానీ ఇంకొకరిని పెళ్లి చేసుకోకుండా ప్రేమను నమ్మాడు. చివరి వరకు భాగమతితోనే జీవనం సాగించాడు. చరిత్రలో నిలిచిపోయిన ప్రేమ కథకి పురాణా పోల్ ఇప్పటికీ ఒక సాక్ష్యంగా నిలబడుతుంది. మరిన్ని మంచి కథల కోసం నన్ను అనుసరించండి.